సో హలో ఎవ్రీవన్. సో బాహుబలి 3 ఇప్పుడు టాలీవుడ్ లో మొత్తం బాహుబలి 3 ట్రెండ్ నడుస్తుంది. ఎందుకంటే బాహుబలి 3 వస్తుంది, మళ్ళీ ప్రభాస్ అన్న బాహుబలి 3 తీయబోతున్నాడు. సో రాజమౌళి గారు కూడా కన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి బాగా చర్చ నడుస్తుంది. సో ఇది నిజమేనా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎలా అంటే, సో ఈ నెల ఆగస్టు 31 కి బాహుబలి రీ రిలీజ్ ఉంది. ఆ సినిమాలో ఎండింగ్ లో బాహుబలి 3 గురించి అనౌన్స్మెంట్ ఉందని చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాను రిలీజ్ చేస్తుంది ఇప్పుడు రాజమౌళి గారే మళ్ళీ. సో ఆ సినిమా తర్వాత సినిమా ఎండింగ్ లో బాహుబలి 3 గురించి అనౌన్స్మెంట్ చేస్తాడని పుకార్లు నడుస్తున్నాయి. ప్లస్ తను కూడా చెప్పాడన్నట్టు టాక్ నడుస్తుంది. సో ఇప్పుడైతే రాజమౌళి గారు అయితే మహేష్ బాబు గారితో బిజీగా ఉన్నారు. సో ఆ సినిమా అయిపోయినాక మరి నిజంగానే ఈ మళ్ళీ బాహుబలి పార్ట్ 3 తీస్తాడా లేకపోతే లేదా అనేది చర్చ నడుస్తుంది. ఎందుకంటే బాహుబలి అనేది ఒక ఫస్ట్ టైం ఫ్యాన్ ఇండియా మన టాలీవుడ్ ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా. సో ఆ లెవెల్లో అందించాడు, చూపించాడు. ప్రభాస్ అన్న ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు ఒక మన టాలీవుడ్ ఉంది, మన హీరోలు ఉన్నారని. సో ఆ లెవెల్లో సినిమా తీశాడు, అన్ని భాషలు రిలీజ్ చేశాడు, అంతకంతకు హిట్ కొట్టి చూపించాడు, తెలుగు సత్తా ఏందో నిరూపించాడు. అట్లాంటి డైరెక్టర్ మళ్ళీ బాహుబలి 3 తీస్తున్నాడు, అనౌన్స్మెంట్ చేస్తున్నాడు అనే ఆలోచన వస్తే మళ్ళీ అప్పుడు ఆ రోజుల్లోనే జస్ట్ 150-100 టికెట్ తోనే ఆ రేంజ్ లో థియేటర్లు రికార్డ్స్ బద్దలు కొట్టిన రాజమౌళి గారు. సో ఇప్పుడున్న జనరేషన్ కి నాకు తెలిసి బాహుబలి 3 తీస్తే నిజంగానే వస్తే మాత్రం ఇక ఇంతవరకు బాహుబలి 2 కలెక్షన్స్ మాత్రం ఏ సినిమా రికార్డ్ బద్దలు కొట్టలేదు. మేబీ మళ్ళీ తన రికార్డు తనే బద్దలు కొట్టుకుంటాడేమో. ఎందుకంటే ఆ రేంజ్ లో సినిమా తీస్తాడు, ఆ రేంజ్ లో తన హైప్ చూపిస్తాడు. ఎందుకంటే ఏ సినిమా రాజమౌళి గారు ఏ సినిమా తీసినా సాలిడ్ గా ఉంటది. దాని కాన్సెప్ట్ అనేది ఆ లెవెల్లో తీసుకొస్తాడు. ఎందుకంటే బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 చూసుకోవచ్చు, ఆర్ఆర్ కూడా చూసుకోవచ్చు, ఏ లెవెల్లో తీసాడో మనకు అందించాడు అనేది. ఎందుకంటే ఆ రోజుల్లోనే అట్లాంటి సినిమా తీసి ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ రాజమౌళి గారు. సో ఈ బాహుబలి 3 కూడా ఇస్తాడా ఇవ్వడా అనేది చర్చ జరుగుతుంది. సో ఈ రీ రిలీజ్ లో మళ్ళీ తన ఎండింగ్ లో తన మళ్ళీ బాహుబలి 3 పార్ట్ అనౌన్స్మెంట్ ఉంటే మాత్రం ఇక పిచ్చి పూనకాలే ఫ్యాన్స్ అందరికి. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ అన్న గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే, ప్రభాస్ అన్న అయితే ఇప్పటికి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు వచ్చే మళ్ళీ నెక్స్ట్ స్పిరిట్ ఉంది, రాజాసాబ్ రిలీజ్ కు ఉంది, మళ్ళీ సలార్ 2 ఉంది, కల్కి 2 ఉంది. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ రాజమౌళి గారికి టైం ఇస్తాడా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అప్పుడే 5 years రాజమౌళి గారు తన టైం తీసుకున్నారు, అంత హిట్ ఇచ్చారు. ఇంకా నన్ను చంపకని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ అన్న జోకులు కూడా మాట్లాడాడు. సో మళ్ళీ టైం ఇస్తాడా, వీళ్ళిద్దరి మధ్య కాంబోలో మళ్ళీ సెట్ అవుతుందా లేదా అనే ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే రాజమౌళి గారితో సినిమా అంటే మామూలుగా ఉండదు. చాలా మంది అనుకుంటారు రాజమౌళితో సినిమా తీసిన తర్వాత మళ్ళా హిట్ రాదేమో చేయదేమో, అది నడుస్తూ ఉంటది. బట్ ఆయనతో వన్స్ సినిమా తీస్తే మాత్రం ఆ రేంజ్ లో చూపిస్తాడు. ఎందుకంటే ప్రపంచానికి పరిచయం చేసిన ఫస్ట్ టైం మన టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాని ఒక లెవెల్లో చూపించిన డైరెక్టర్ రాజమౌళి గారు. సో అలాంటి డైరెక్టర్, అలాంటి హీరోని పెట్టి ప్రభాస్ అన్నని పెట్టి ప్రపంచానికి పరిచయం చేశాడు మన టాలీవుడ్ ని. సో ఆ రేంజ్, ఆ సినిమా తర్వాతే ప్రతి ఒక్క పాన్ ఇండియా సినిమా వచ్చారు, తీయగలిగారు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో. సో అప్పటి నుండి పాన్ ఇండియా అనేది పూర్తిగా మొత్తం సూపర్ అయిపోయింది మన హీరోలందరికీ. సో ఇప్పుడు ప్రభాస్ అన్న టైం ఇస్తాడా లేదా, మళ్ళీ ఇది నిజంగానే అనౌన్స్మెంట్ ఉందా లేదా అనేది ఇప్పుడు మనకు అక్టోబర్ 31 కు తెలియనుంది, ఆ రీ రిలీజ్ లో తెలియనుంది. సో అనౌన్స్మెంట్ ఇస్తే మాత్రం ఇక దద్దరిల్లే, మళ్ళీ రికార్డ్స్ తిరిగి రాస్తాడు రాజమౌళి గారు. ఒకవేళ ప్రభాస్ అన్న నిజంగానే టైం ఇచ్చి సో మళ్ళీ సినిమా తీస్తాడా లేదా అనేది కూడా ఇంకా సస్పెన్షన్ లో ఉంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ ఉంది, సో తర్వాత సలార్ ఉంది, కల్కి ఉంది, ఇప్పుడు రిలీజ్ రన్నింగ్ లో రాజ్యసభ పెట్టుకున్నాడు. సో ఇన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ బాహుబలి పార్ట్ 3 కి టైం ఇస్తాడా లేదా అని తెలియాల్సింది. మొత్తం మీద మాత్రం మళ్ళీ బాహుబలి తిరిగి వస్తున్నాడనే అంచనాలు, ఆలోచనలు మళ్ళీ అందరూ పుట్టిస్తున్నాడు. సో మళ్ళీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. నిజంగానే బాహుబలి 3 ఉంటే ఏ రేంజ్ లో ఉండబోతుంది, మళ్ళీ ఎంత కాన్సెప్ట్ తో వస్తాడనేది అందరిలో హైప్ క్రియేట్ చేస్తున్నాడు. సో ఇంతకుముందు కూడా బాహుబలికి ప్రొడ్యూసర్ ఎవరైతే చేశారో ప్రొడ్యూసర్లు వాళ్ళు కూడా మాట్లాడారు. సో బాహుబలి 3 ఉంది, వస్తుంది అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. సో రాజమౌళి గారు అయితే ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసేది ఎప్పుడంటే, ఈ నెల 31 కి సినిమా రీ రిలీజ్ ఉంది కాబట్టి అందులో ఎండింగ్ లో ఇస్తాడన్న ఆలోచనలు క్రియేట్ చేశాడు, చేపించాడు. సో తనే రిలీజ్ చేపిస్తున్నాడు, రిలీజ్ కూడా తనే ముందు నడిపిస్తున్నాడు కూడా వినిపిస్తుంది. సో ఇప్పుడైతే మహేష్ బాబు గారితో బిజీగా అయిపోయాడు. ఆ సినిమా అయిపోయిన వెంటనే మళ్ళీ ప్రాజెక్ట్ తీసుకొస్తాడా లేదా, ప్రభాస్ అన్నకు మళ్ళీ స్టోరీ చెప్తాడా, ప్రభాస్ అన్నను కన్విన్స్ చేస్తాడా, ఒప్పిస్తాడా, నిజంగానే స్టోరీ ఉందా, బాహుబలి 3 వస్తుందా అనే హైప్ క్రియేట్ చేయబోతున్నాడు. సో ఒకవేళ బాహుబలి 3 వస్తే ఎలా ఉండబోతుంది, ఎంత హైప్ క్రియేట్ చేస్తాడో కింద కామెంట్ చేయండి.